హలో ఎవ్రీవన్, మేము చెన్నై వెళ్తున్నామండి. న్యూగో ఎలక్ట్రిక్ బస్ చూసారు ఎంత బాగుందో. అసలే దిత్యా సైక్లోన్ ప్రభావం వల్ల క్లైమేట్ అయితే చాలా చిల్గా ఉంది. ఇంకా పైగా ఈ ఏసీ బస్సు ఇలా చిల్గా సాగుతుండే ప్రయాణంలో మాకు వేడి కాఫీ తాగాలనిపించేసి ఇంకా హోటల్లో ఆపితే ఒక కాఫీ తాగేసి మళ్ళీ నేరుగా బస్ ఎక్కేసి ఈ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈ ఇల్లు చూస్తానే మీకు అర్థమై ఉంటుంది. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, మా మామయ్య కొడుకు కట్టినారు. ఇంకా హౌస్ వార్మింగ్ సెరమనీకి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాడు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మేమందరం గ్యాదర్ అయినాము. మా ఆంటీలు, మా కజిన్స్ అందరం గ్యాదర్ అయినాము. నిజంగా మాకైతే ఇది చాలా మెమరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ డే అనమాట. ఇంకా లోపల ఎంటర్ అయినాక హౌస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది ఏమో లివింగ్ రూము, హాల్. ఇక్కడేమో టీవీ ప్రొవిజన్ ఉంది చూడండి. మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి కదా. మిడిల్లో చూడండి ఈ లైట్ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉందో. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఓపెన్ కిచెన్లో ఇది మొత్తం మోడ్యులర్ కిచెన్. ఇక్కడైతే చూడండి ఎంత అట్రాక్టివ్ ఒక కార్నర్ ఉంది చూడండి. పిల్లలంతా ఎంతో ఎగ్జైటెడ్గా ఇక్కడ ఏదో చేస్తూ ఉండడం చూశాను. ఏంటబ్బా అని చూస్తే ఇక్కడ ఒక కార్నర్ ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారంటే ప్లాంట్స్ అవి పెట్టి చిన్న చిన్న స్టోన్స్ అవి బాగా పరిచేసి ఉన్నారు. నాకైతే తెగ నచ్చేసింది. ఈలోగా ఇంకొక మంచి సెట్టింగ్ కనిపించింది. ఖురాన్ని పదిలంగా దాచుకోవడం కోసం ఒక మంచి ఏరియా. ఆ తర్వాత ఇంకొక సెట్టింగ్ వాష్ బేసిన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చిన్న ప్లాంట్ పెట్టారు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ చెప్పాను కదా, ఇది చూడండి ఎంత వైబ్రెంట్గా ఉందో. అసలు ఆ కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్తో అసలు మెరిసిపోతున్నాయి అనమాట. కబోర్డ్స్ లోపల కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసి అసలు చాలా చక్కగా మెరిసిపోతున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ చిమ్నీ ఇంకా ఓపెన్ చేయలేదు వీళ్ళు. ఈరోజు ఇక్కడ వచ్చారు కనుక ఏమి ఇంకా కిచెన్లో వర్క్ స్టార్ట్ చేయలేదు. ఇంక ఈ కిచెన్లోంచి బయటకు రావడానికి కొంచెం బ్యాక్ డోర్ ఒకటి ఉంది. ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఆ తర్వాత ఇంకా స్టేర్ కేస్ చూడండి ఎంత బాగుందో. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెన్ అండ్ లివింగ్ రూమ్, చిన్న బెడ్రూమ్ మాత్రమే ఉంది. ఇంకా మిద్దె పైన అయితే బెడ్రూమ్స్ కట్టినారు. బట్ ఇక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఫుల్ కూర్చునేస్తున్నారు జనాభా. ఇంకా అక్కడైతే నేను వీడియో షూట్ చేయలేకపోయినాను. అందుకే ఓపెన్ స్పేస్లో కాసేపు నిలబడి ఆ చల్లని గాలి ఎంజాయ్ చేసుకునేసి మళ్ళీ కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసరికి థమ్స్అప్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఆ తర్వాత లంచ్ కూడా రెడీ అయిపోయిందని పిలిచినారు. లంచ్లోకి మాకైతే ముందుగా ఖీర్ వడ్డించారు. ఆ ఖీర్లో ముంచుకొని తినడం కోసం ఇలా నాన్ ఇచ్చారు. ఇదైతే భలే టేస్టీగా ఉంది, ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత రాయితా, మటన్ బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై. నేనైతే లెగ్ పీస్ వేసుకున్నా. ఆ తర్వాత లంచ్ ఫినిష్ చేసుకున్నాక లోపలి సాంగ్యం కోసం రెడీ చేసుకుంటున్నాము. మా మమ్మీ, మా ఆంటీ వాళ్ళందరూ వీళ్ళందరికీ బట్టలు పెట్టినారనమాట. ఇదంతా రెడీ చేసుకున్నాము. ఇంకా పండ్లు అవి అరేంజ్ చేసేసి సాంగ్యం కూడా అయిపోయింది. ఫైనలీ మేమందరం కలిసి ఒక క్వాలిటీ అండ్ ప్లెజెంట్ టైం స్పెండ్ చేసినాక స్వీట్ మెమరీస్ గ్యాదర్ చేసుకునేసి ఇంకా తిరుపతి బయలుదేరే టైం అయింది. సో మా కార్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూసినారంటే మీకు దిత్వా సైక్లోన్ ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఇంకా ఉరుములు, మెరుపులు అన్నీ ఉన్నాయి చూడండి. ఎంజాయ్ చేయండి మీరు కూడా. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.